బెంగాల్ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవ్వగా ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. బెంగాల్లో మొదటి విడతలో 93%, తుది విడతలో 91.66% పోలింగ్ నమోదవ్వగా మొత్తంగా 92.47% పోలింగ్ నమోదైంది. స్వాతంత్రానంతరం బెంగాల్లో ఇదే అత్యధిక పోలింగ్ పర్సెంటేజ్. అధికార పార్టీపై అసంతృప్తి భారీ పోలింగ్ కు కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బెంగాల్లో ప్రధానంగా అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ మధ్య హోరాహోరీ ఫైట్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థలు కమలం పార్టీనే గెలుస్తోందంటూ సర్వేల్లో తెలిపాయి. దీంతో బెంగాల్లో ఈసారి కాషాయ జెండానే ఎగురుతుందా, మరోసారి మమతానే విన్నర్ అవుతారా, బెంగాల్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు నిన్న ముగియడం జరిగింది. మొదటి దశ రెండో దశల్లో కూడా అత్యధికంగా పోలైనాయి ఓట్లు. దీన్ని ఎవరికి లాభము ఎవరికి నష్టము అన్న దానిపైన ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 6:30 విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఎటు తేల్చకుండా బెంగాల్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని టీఎంసీ వైపు మొగ్గు చూపిస్తే మరికొన్ని బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. అయితే మొత్తానికి కనుక చూస్తే ఈ పర్సంటేజ్కి ప్రధాన కారణం ఎస్ఐఆర్ నిర్వహణనే అనేది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. దాదాపు 90 లక్షల ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన నేపథ్యంలో సహజంగానే ఆ నెంబర్ తగ్గుతుంది కాబట్టి ఈ పర్సంటేజ్ నమోదయ్యింది అనేది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉండడంతో పర్సంటేజ్ పెరుగుతుంది అనేది కూడా మరో వాదన వినిపిస్తుంది. కానీ కలకత్తా, వెస్ట్ బెంగాల్ చరిత్ర చూస్తే కనుక గతంలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా ఒకే పార్టీకి వరుసగా అధికారాన్ని చేపట్టిన పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో 80% వరకు కూడా పోలింగ్ నమోదవ్వడం జరిగింది వెస్ట్ బెంగాల్లో. మరి ఈసారి 90% దాటడంతో మరి ఎవరికి లబ్ధి చేకూరబోతుందన్న దానిపైన కూడా భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు టీఎంసీ, మరోవైపు బీజేపీ, రెండు కూడా ఈ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ తమకే అనుకూలంగా మారబోతుంది అనేది కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి 4వ తేదీన ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది తేలినప్పటికీ బెంగాల్లో జరిగిన ఈ పర్సంటేజ్ ఎందుకు పెరిగింది, ఏ విధంగా పెరిగింది అన్న దానిపైన కూడా భిన్నంగా అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో గత ఎన్నికల్లో జరిగిన అల్లర్లన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ భద్రత కొంత ఉపయోగపడింది. ప్రజలంతా కూడా భయం లేకుండా వచ్చి ఓటు వేసేందుకు ముందుకు వచ్చారనేది ఒక వాదన వినిపిస్తుంది. మరో వాదన, ఇతర ప్రాంతాల్లో మైగ్రేట్ అయిన వ్యక్తుల కోసం ప్రత్యేకమైన బస్సులు, రైళ్లు నడిపించడంతో వాళ్ళంతా కూడా తమ స్వగ్రామానికి వెళ్ళి అక్కడ తమ ఓటు వేసి వచ్చారు కాబట్టి ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది అనేది కూడా మరో వాదన వినిపిస్తుంది. కానీ సహజంగానే బీజేపీ ఈ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ని తమకు అనుకూలంగా మారబోతుంది అనేది కూడా బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. అయితే ఇటు అనేక అంశాలు కలకత్తాలో అది డాక్టర్ ఘటనకు సంబంధించి కావచ్చు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, అక్రమ చొరబాట్లకు సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు తమకు పట్టం కట్టబోతున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోనని బీజేపీ ప్రధానంగా క్యాంపెయినింగ్లో కూడా ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. మరి వెస్ట్ బెంగాల్లో గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు నమోదవని పర్సంటేజ్ ఇప్పుడు నమోదవడంతో మరి ఈ పర్సంటేజ్ వల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి అన్న చర్చ మాత్రం ప్రస్తుతం జరుగుతూ ఉంది. మరి మరొక 4 రోజుల్లో ఫలితాలు తేలే తేదీ కూడా ఉన్న నేపథ్యంలో మరి నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఇదే అంశం పైన చర్చించుకుంటున్నారు. కంచుకోటగా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ని ఏర్పాటు చేసుకుంది. మరి అటువంటి మమతా బెనర్జీని కాదని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారా, లేదా మమతకే మరోసారి పట్టం కడతారా అనేది కూడా మరి 4వ తేదీ వరకు అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.